యోసేపు ఏ పట్టణం నుంచి వచ్చాడు? బెత్లెహేమ్. దావీదు ఎక్కడ పుట్టాడు? సో యూ నీడ్ టు బి బార్న్ దేర్. జీసస్ హ్యాస్ టు బి బార్న్ దేర్. సో ఎందుకంటే దావీదు గోత్రం కదా. సో ఆల్ దిస్ థింగ్స్ హ్యాపెన్. పక్కన చెప్పండి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు క్రిస్మస్కి కారకుడివి అని చెప్పండి. యూ డోంట్ నో. ఎందుకంటే ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ ఫర్ హిమ్, బై హిమ్, త్రూ హిమ్. మీకు ఒకటి తెలుసా? ఈ భూమి మీద నమ్మినా నమ్మకపోయినా, ఎవరైనా అంటున్నారు అనుకో నేను ఈ జన్మకు నమ్మనని, నువ్వు నమ్మకపోయినా ఇప్పుడు ఒక్కొక్కసారి నా విశ్వాసం అనేది జరగవచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. ఓకే, ఎందుకంటే చాలామందికి ప్రార్థించాను, కొంతమంది స్వస్థపడ్డారు, కొంతమంది స్వస్థపడలేదు, కొన్ని అనుకున్నాను, కొన్ని జరిగాయి, కరెక్టే. కానీ దేవుడి చిత్తం నా జీవితంలో జరుగుతుంది. అయితే దేవుని విశ్వాసం ఏంటో తెలుసా? గాడ్స్ ఫెయిత్. ఆయన ఒక మాట అంటాడు మోషేతోటి. మోషే ఏమో, ప్రభువా వీళ్ళందరూ నేను నామాన్ని అవమానపరుస్తున్నారు, అది ఇది, నువ్వు వీళ్ళందరినీ తీసుకెళ్ళిపో, వీళ్ళందరూ రాకపోతే నేను రాను, అది ఇది అంటే అప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నిశ్చయముగా భూమి అంతా కూడా నా మహిమతో నింపబడుతుంది. వీళ్ళు వస్తే ఎంత, రాకపోతే ఎంత, ప్రతి మోకాలు ఒంగును, ప్రతి నోరు మాట్లాడుతుందండి. ఏమని? యేసు ప్రభు అని. భూమి మీదకి ఎవరైనా పుట్టారంటే నువ్వు ఎలాంటి వాడివైనా అది జరగాల్సిందే. భూమి మీద ఒకవేళ ఒప్పుకోకపోతే నరకంలో ఒప్పుకోక తప్పదు. భూమి మీద ఒప్పుకుంటే పరలోకములో అనేకులకు సాక్షిగా నీ యొక్క మినిస్ట్రీని కొనసాగిస్తావు, నీ సాక్షి జీవితాన్ని. యూ విల్ కీప్ సెలబ్రేటింగ్ కంటిన్యూస్లీ క్రిస్మస్ ఫర్ ఎవర్. వి ఆల్ సెలబ్రేట్ ఈస్టర్. ఈస్టర్ ఎప్పుడు సెలబ్రేట్ అయిందో తెలుసా మీకు? ఈస్టర్ వాజ్ సెలబ్రేటెడ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఎర్త్. ద ల్యాంబ్ వాజ్ స్లెయిన్. గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే ఎప్పుడు జరిగింది? జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన, when there was no time, Good Friday was celebrated and Easter was celebrated and Christmas was. Good Friday అంటే ఏంటి? గొర్రెపిల్లని ఏం చేసినట్టు? వధించినట్టు. గొర్రెపిల్ల వధించాలంటే భూమి మీద పుట్టాలి కదా, మరి చనిపోయిన వాడు తిరిగి లెగాలి కదా, ఎందుకంటే ఆయనకి ఆది అంతమో లేదు. సో ఆయన బర్త్ టెంపరరీ, డెత్ టెంపరరీ, రిజరక్షన్ టెంపరరీ, and he's going to live forever. So we are going to celebrate Christmas, Good Friday and Easter forever. We will continue this in heaven. Somebody say Emmanuel. లూకా సువార్త 1వ అధ్యాయం 5-7. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. చాలామంది విమర్శకు గురవుతారు, మనల్ని మనము కూడా విమర్శించుకుంటా ఉంటాం ఒక్కొక్కసారి. మరి ఇక్కడ 6వ వచనంలో చూస్తే 5 నుంచి కూడా చూద్దాం. లెట్స్ సీ ఫ్రమ్. ఇక్కడ ఒక యాజకుడు ఉన్నాడంట, అతని భార్య ఎలిజబెత్. ఓకే, జకర్యా ఎలిజబెత్ అని యాజకుడు భార్య. సో ఎవరికైనా పిల్లలు లేకపోతే కొంచెం బాధేస్తుంది, సామాన్యులకైనా ఎవరికైనా వేరే వాళ్ళకి. యాజకులకు పిల్లలు లేకపోతే ఎలా ఉంటుంది? అందరికంట దేవునికి రిప్రజెంట్ చేసి మన తరపున ఆ రోజుల్లో మాట్లాడేది ఎవరు? యాజకుడు. ప్రీస్ట్ ఈజ్ ద రిప్రజెంటేటివ్. ఆ మందసం దగ్గరికి వెళ్ళి ఆ పనులు చేసి అన్నీ చేసిన లేవీల పని వాళ్ళే చేయాలి. ఇంకెవరైనా చేస్తే చనిపోతారు. అసలు ఆశీర్వదించబడిన వారంటే ఎవరు? ఈ యాజకులే. అటువంటిది ఈ యాజకుడికే ఒక కష్టం వచ్చిందంట. ఏమని? దేవుడికి రిప్రజెంటేటివ్ నువ్వు, దేవుని మనిషివి, దైవజనుడివి. ఒకవేళ ఎవరైనా పరిశుద్ధులుంటే నువ్వే ఆ పరిశుద్ధుడివి, నీకు పిల్లలు లేకపోవడం ఏంటి? గిల్టీ, కండెమేషన్, షేమ్. ద బారన్నెస్ బ్రింగ్స్ బిట్. ఆమెకు ఒక పేరు వచ్చేసిందంట ఆ భార్యకి. లూక్ 1:36. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. ఆమెకు ఒక పేరు పెట్టేశారంట. ఏం పేరు పెట్టారంట? యాజకులను కూడా వదిలిపెట్టలేదు, జనాలు పెట్టేశారు. అతను దైవజనుడు భార్య. ఏమో ఎందుకో మనం ఎందుకు అనాలా, సమస్య లేదు. అందుకే నేను ఇప్పుడు చెప్తా ఉంటా, యేసు ప్రభువారు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నారు, సైతానుడు నిన్న ఏకరీతిగా ఉంటాడు, శాస్త్రులు పరిసయ్యులు నిన్న ఏకరీతిగా ఉంటారు, ఇప్పుడు ఉండేటువంటి విమర్శకులు కూడా అలాగే. సో ఆమెకు ఒక పేరు పెట్టేశారంట, గొడ్రాల అని. బారన్నెస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ బిటర్నెస్. యూ కెనాట్ హ్యాండిల్ ఇట్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షేమ్. యూ ఫీల్ కర్స్డ్. నేను శాపగ్రస్తుడేమో అనే ఫీలింగ్ వస్తుంది. నీ లోపల ఒక నింద అనిపిస్తూ ఉంటుంది. ఇక అత్తలు అంటారా, ఇరుగు పొరుగు వారు అంటారా, నానా మాటలు ఇంక తెలియదు నీ వెనకాల. అబ్యూస్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అబ్యూస్. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ పర్సిక్యూషన్. ఒక విధమైనటువంటి శోధన, బాధ. యూ ఫీల్ ఏలియనేటెడ్ అంటే వేరుపరచబడే రీతిగా యూ ఫీల్ దట్. అయితే
వీళ్ళు ఎన్ని ఉన్నా, ఎంతమంది ఏ రకంగా అనుకుంటున్నా, వీళ్ళు ఒక్కటైతే మానలేదండి. లూకా 1:6 వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఏమై ఉన్నారంట? దేవుడే ఉంటే అన్నాడు. నీకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ కష్టాలు అన్నాడు. దేవుడే ఉంటే, అనేక సార్లు మనకే అనిపిస్తుంది, దేవుడే ఉంటే ఇంకా ఈ అప్పులు ఎందుకు, ఈ రోగాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు. జకర్యాకి అనేకమైనటువంటి నిందలు, ఎలిజబెత్కి అనేకమైనటువంటి నిందలు ఉన్న వీళ్ళ మటుకు లోకం ఏమైనా అనుకోని ఏం చేశాడు ఈ దేవుడని ప్రార్థన ఆపేస్తారు, దేవుని మందిరానికి రావడం ఆపేస్తారు, స్తుతించడం ఫస్ట్ ఆపేస్తారు, స్వార్థను ఆపేస్తారు, అనేక రకాలుగా బ్యాక్ స్లైడ్ అయిపోయి బానిసలు అయిపోతారు. డ్రగ్ అడిక్ట్స్, త్రాగుడు, దే బికమ్ బ్యాక్ స్లైడ్ అండ్ స్లైడ్. అయితే వీళ్ళిద్దరు అలా కాదంట. ఎవడో ఏమన్నా అనుకోని, ఏ స్త్రీ ఏమన్నా అనుకోని, పురుషుడు ఏమన్నా, లోకం ఏమన్నా అనుకోని, మేము మటుకు మా సకల దేవుని ఆజ్ఞలు, న్యాయ విధులు పాటిస్తామని డిసైడ్ అయిపోయారంట. టాక్ టు నైబర్ అండ్ సే, కేర్ నో బడీ వెన్ ఇట్ కమ్స్ టు ఫెయిత్ అని చెప్పండి. కేర్ నో బడీ. అవతలోడికి షాక్ అవ్వాలి, వీడికి ఇన్నున్నా, అన్నీ ఉన్నా, నాకంటే గొప్పగా ఆనందిస్తున్నాడు ఏంటి అని అవతలోడికి మైండ్ బ్లాక్ అవ్వాలి. ఇన్నున్నా ఇంకా ఎందుకు నాకంటే ఉత్సాహంగా వర్షిప్ చేస్తున్నాడు, నాకంటే ఎక్కువ ఇస్తున్నాడు, ఇంకా గొప్పగా సేవ చేస్తున్నాడు, ఇంకా గొప్పగా హోలీగా రైచియస్గా, ఇక ఏంటి, వాట్స్ హ్యాపెనింగ్? దట్స్ వాట్ దీస్ టూ పీపుల్ డిడ్, జకర్యా అండ్ ఎలిజబెత్. ఇంకా స్తుతిస్తున్నారు, ఇంకా పెందలకాడ వెళ్ళి దేవుడికి ధూపం వేస్తున్నాడు. అదే ఉత్సాహం, అదే ఆనందం. ఎక్కడో ఉంది బాధ, అవిశ్వాసం, కొంచెం బాధ, వేదన ఉంది. కానీ దేవుడు చూస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ కడుపును పుట్టిస్తా చూడు, తల్లి గర్భం ముందు ఎన్నడూ పుట్టని వ్యక్తిని పుట్టిస్తా. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. సో క్రిస్మస్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ రివార్డ్. ఇప్పుడు దాకా ఎవరెవరైతే ఈ దేవుణ్ణి ఆరాధిస్తూ అలాగే పట్టుకొని ఈరోజు ఈ వాక్యం వింటున్నారో, సహోదరి సహోదరుడా, నీ అవమానంలో, నీ రోగాల్లో, నీ బాధల్లో, నీ అప్పుల్లో, నీ కష్టాల్లో, నీ డివోర్సుల్లో, వేదనలో, అన్నట్లో ఇంకా ఈ దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, ఇంకా పట్టుకుని ఉన్నావా? సృష్టిలో అందరికంటే గొప్ప బహుమానం దేవుడిని కూడా అనుకున్నాడు. యు ఆర్ గోయింగ్ టు బి అప్గ్రేడెడ్, అప్లిఫ్ట్ వెన్ యూ హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. నో జోక్. అందరూ నిందిస్తున్నప్పుడు ఎవరిని పట్టించుకోకుండా ఎన్ని అవమానాలైనా ఈ దేవుణ్ణి పట్టుకున్నారు చూసారా? స్టెడ్ ఫాస్ట్ ఇన్ దర్ ఫెయిత్. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమైనట అసాధ్యం. యూనో, గాడ్ ఈజ్ వాచింగ్. అండ్ దెర్ ఈజ్ వన్ ఉమెన్ కాల్డ్ మేరీ. అనేక మంది అన్నారు, అయినప్పటికీ మనకుంది, ఎవరేమన్నా అనుకోనే వాక్య ప్రకారం వివాహం దాకా నా కన్యత్వాన్ని కాపాడుకోవాలని నేను కాపాడుకుంటాను డిసైడ్ అయిపోయింది. ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై వర్జినిటీ నో మ్యాటర్ హౌ మెనీ బ్యూటిఫుల్ బాయ్స్, యంగ్ పీపుల్, పవర్ఫుల్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు మెస్ అప్ విత్ మై వర్జినిటీ. వాక్యం చెప్పినట్టు దేవుని వాక్యానుసారం ఉంటాను అంది. దయా ప్రాప్తురాల, ద ఏంజల్ అపియర్డ్. Reward system. Don't compare yourself with Tom, Dick and Harry. Put it aside in the bin. Protect yourself. Young man, protect your holiness. చాలా మంది వాడుకో 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 అంటూ ఉంటారు. They don't pray for holiness. That's why they lose their call. That's what God told me. Everybody has flesh. But those who pray for holiness, God will use them. Those who pray for righteousness. You may be wrong. You may be unholy. But if you are praying, you are on the mission. నీలో ఇంకా పరిశుద్ధత లేదు, కానీ నువ్వు ప్రార్థిస్తున్నావా, నీలో ఆశ ఉంది, దేవుడు నిన్ను వాడుకుంటాడు. హెవెన్ ఈజ్ యువర్ పొజిషన్ ఇఫ్ యూ ప్రే ఫర్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్. ఎందుకంటే పరలోకపు పునాదే నీతి, పరిశుద్ధత. అక్కడ దేవుడితో ఒకే ఒక మాట మాట్లాడతారు, ఏమంటారంట? హోలీ 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 హోలీ. ఆయన సింహాసనము, ఇట్స్ ఎ హోలీ థ్రోన్. హిస్ నేమ్ ఈజ్ హోలీ. ద ఏంజల్స్ ఆర్ హోలీ. హెవెన్ ఈజ్ హోలీ. ఎవ్రీథింగ్ ఈజ్ హోలీ. ఒకవేళ అన్నిటికంటే ఎక్కువగా ప్రార్థిస్తే నువ్వు ప్రార్థించాల్సింది దేని కొరకు? పరిశుద్ధత కొరకు. క్రిస్మస్ షుడ్ లీడ్ యూ టు హోలీనెస్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి పరిశుద్ధత అనే ఆశ నీలో లోతుగా పెరుగును గాక. యువర్ ప్యాషన్ ఫర్ హోలీనెస్. యంగ్ మ్యాన్, బైబిల్ అంటుంది, చైల్డ్హుడ్ అండ్ యూత్ ఆర్ వ్యానిటీ. చిన్నపిల్లలు ఎంజాయ్ చేయి, యూత్ ఎంజాయ్ చేయి, వ్యానిటీ అంటాడు. నిత్యత్వానికి నీ చైల్డ్హుడ్ ఉపయోగపడుతుందా? నిత్యత్వానికి నీ యవ్వనం ఉపయోగపడుతుందా? నిత్యత్వానికి నీ మిడిల్ ఏజ్ ఉపయోగపడుతుందా? నిత్యత్వానికి నీ వృద్ధాప్యం ఉపయోగపడుతుందా? సో ఇన్ ఆల్ ది స్టేజెస్ ప్రిపేర్ ఫర్ ఎటర్నిటీ. చైల్డ్హుడ్, టీనేజ్, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్. ఈ 4 ఏజెస్లో నీవు ఆ నిత్యత్వ లోకంలోకి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఇఫ్ యూ కీప్ ప్రేయింగ్ ఫర్ హోలీనెస్, ద లార్డ్ విల్ లిఫ్ట్ యు అప్. అయితే జకర్యాకి ఒక ప్రాబ్లం వచ్చింది ఇక్కడ, మరియకు కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటాడు జకర్యా? నేను ఐఎమ్ ఓల్డ్. మేము గడ్రాలే నా భార్య, కానీ ఆమె ముసలిది, నేను ముసలి. అప్పుడు దేవుడు అంటాడు, ఐ విల్ బీ విత్ యూ, నేను నీతో ఉంటానంటున్నాడు. మరియ అంటది, దయాప్రాప్తురాల కుమారుడు పుడతాడంటే ఎలాగా? దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడుగా ఉంటాడు. ఎస్, ద హోలీ గోస్ట్ షల్ టేక్ ఓవర్ యూ. ద హోలీ స్పిరిట్ విల్ టేక్ ఓవర్ యూ.
అందరూ పక్క వాళ్ళు చెప్పండి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అన్నాడు. ఏమైంది? దేవుడు తోడుగా ఉన్నాడు జకర్యాతోటి, చక్కటి కుమారుడిని కన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు మరియతోటి. అంటే నీకు దేవుడు తోడుగా ఉంటే సృష్టి అంతా నీకు సహాయంగా ఉండినా వ్యతిరేకంగా ఉండినా ఆయన అన్న ఆశీర్వాదం నీకు వచ్చి తీరుతుంది. ఈవెన్ ఇఫ్ ద హోల్ క్రియేషన్ ఇస్ అగైన్స్ట్ యూ ఆర్ ఫర్ యూ, ద గాడ్స్ ప్రామిస్ విల్ కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్, బికాస్ ద ప్రామిస్, ద న్యాచురల్ ప్రామిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ సూపర్ న్యాచురల్లీ. ద న్యాచురల్ హీలింగ్ విల్ కమ్ టు యూ సూపర్. అది అలాగే రావచ్చు, అది మందుల ద్వారా రావచ్చు, ఆపరేషన్ ద్వారా రావచ్చు, డాక్టర్ ద్వారా రావచ్చు. ఇట్ కుడ్ బికమ్, బట్ ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్. నీళ్ళే సూపర్ న్యాచురల్, ఆహారమే సూపర్ న్యాచురల్. యేసు ప్రభువు పంచిన రొట్టె చూస్తుంది, ఇది అక్కడ బేకరీలో చేసినట్టు ఉందే, సేమ్ అలాగే ఉంది. ద న్యాచురల్. కానీ ఎలా వచ్చింది అది? సూపర్ న్యాచురల్. ఈ ద్రాక్షరసం చాలా బాగుంది, ద న్యాచురల్. ఎలా వచ్చింది? సూపర్ న్యాచురల్. సో అందుకనే డోంట్ రిజెక్ట్ సమ్ థింగ్స్, డోంట్ రిజెక్ట్ సమ్ థింగ్స్. సో ఇమాన్యుయల్ విత్ జకర్యా బికేమ్ ఎ మిరకల్. ఇమాన్యుయల్ ఏమైంది? అసాధ్యమైంది నెరవేరింది. ఒక్కొక్కసారి మనం భయపడతాం ఎలాగా, కానీ మరియ చూసారా, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఇది ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయితే నాకు ఇంకా పురుషుడు తెలియదు కదా, నా భర్త ఏమనుకుంటాడు, సమాజం ఏమనుకుంటుంది, చాలాసార్లు చెప్పాను. ఒకవేళ వివాహము కాకుండా ప్రెగ్నెంట్ అయితే ఆమె ఏం చేయాలా? ఆ కాలంలో, ఇజ్రాయెల్ కాలంలో రాళ్లతో కొట్టి చంపేయాలి. నేను చచ్చిపోతాను, నాకు లోపల కుమారుడు చచ్చిపోతాడు. సో ఆమెకు ఆ భయమూ లేదు, ఈ భయమూ లేదు. అందుకే పక్కన చెప్పండి, క్రిస్మస్ ఈజ్ నాట్ ఈజీ అనండి. బికాస్ టు యాక్సెప్ట్ ద సాక్రిఫిషియల్ ల్యామ్ యూ నీడ్ సాక్రిఫైస్. ఆయన పుట్టాడు కరెక్టే, హీ వాస్ బార్న్. ఓకే, లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ హియర్. ఒక దూతలు వెళ్ళి అక్కడ ఉండేటువంటి గొర్రెల కాపరులతో చెప్తాయి, ఏమని? మీరు వెళ్ళి చూడండి, ఇలాగా లోకరక్షకుడు పుట్టాడు. ఏంటి సూచన? ఒక సూచన అంట. ఏంటి ఆ సూచన? బాలుడు పొత్తి గుడ్డలతో చుట్టి అక్కడ ఉంటాడంట. దట్స్ ఏ సైన్. ఓకే, ఐ విల్ గివ్ యు ఎ రెవల్యూషన్ బిహైండ్ దట్. లూకా 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు. ఆగండి, దానికి ఏంటంట? ఇదే మీకు ఆనవాళ్ళు. ఎవరు పుట్టబోతున్నారు? ఒకసారి 10కి వెళ్దాం. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషమైన సువర్తమానము నేను మీకు తెలియజేయబోతు. ప్రజలందరికీ. 11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నిన్ను రక్షించాలి అంటే, పాపమంతా లోక పాపాన్ని మోసుకెళ్ళిపోవాలంటే ఆయన దాన్ని భరించాలి. ఓకే, సో హీ ఈస్ ద సాక్రిఫిషియల్ ల్యామ్. ఆయన పుట్టడము కూడా ఎందుకు అక్కడ పుట్టాడు ఏంటో చూద్దాం ఒక్కసారి. ఓకే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. వెళ్ళి మీకు రక్షకుడిని చూపిస్తా, ఆనవాళ్ళంట. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, దిస్ షాల్ బి ఎ సైన్. ఎ సైన్ ఏంటి సైన్? ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అదేంటది? అది ఒక సూచన. ఏంటి? ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతం చూపిస్తా అని వాటర్ బాటిల్ చూపిస్తే, సో వాట్ ఈస్ దిస్ సైన్? ఇక్కడ ఏంటంటే ఆ సూచన, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఏంజల్ ట్రైంగ్ టు దెమ్ ఇన్ దర్ లాంగ్వేజ్? అయితే ఈ గొల్లలు ఏం చేస్తారంట? ఇజ్రాయెల్లో గొల్లలు వేరు. ఓకే, యెరూషలేములో ఉండే గొల్లలు ఇంకా ప్రత్యేకమైన వారు. వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళకి ఆ గొర్రెలకి పిల్లలు పుడతాయి. ఓకే, పిల్లలు పుట్టినప్పుడు ఏదైనా ఒక మచ్చలేని చక్కగా గొర్రె పుట్టిందనుకో, వెంటనే అది ఏం చేస్తారంట? దాన్ని తీసుకొని దాన్ని కడిగి అన్నీ చేసి దాన్ని ఒక మంచి పొత్తిగుడ్డతో చుట్టి దాని బాడీని దాన్ని సెపరేట్ చేసి పెడతారంట. ఎందుకో తెలుసా? అవి చాలా ఎక్కువ డిమాండ్. ఎందుకు డిమాండో చెప్పండి? ఎందుకంటే ఎవరైనా, అది మోసే ఇచ్చిన ఆజ్ఞ, ఎవరైనా దేవునికి బలి ఇవ్వాలి అంటే నీ గొర్రెల్లో మచ్చలేనిది ఇవ్వాలంట. ఎంతమందికి అర్థమైంది ఇది? సో వీళ్ళు ఏం చేస్తారంట, ఇటువంటి గొర్రెల్ని ఏదైతే సాక్రిఫైస్కి రెడీగా ఉన్నాయో ఆ గొర్రెల్ని వెంటనే తీసి గుడ్డతో చుట్టి అక్కడ చిన్న చిన్న ఇలా ఉంటాయంట. మరి పెద్ద పెద్ద వాటిల్లో, మరి అప్పటికి మరి మనుషులంటే పెద్ద తొట్టుల్లో వేస్తాం, మంచి తొట్టుల్లో వేస్తాం. మరి గొర్రెలు ఎందులో వేస్తాం? ఇలాంటి తొట్టుల్లోనే. ఓకే, కొంచెం అందులో గడ్డేసి వేసేస్తాం అనమాట. సో అయితే ఈ గొల్లలు చూసారు, ఏం చూస్తున్నారు వీళ్ళు? యేసయ్యని కానీ ఎలా కనపడుతుంది? ఈయన బలి ఇచ్చే గొర్రెపిల్ల, ఫ్రెష్ గొర్రెపిల్ల. సో when the angels introduced Jesus as a sacrificial lamb for God, so that's a sign. అంటే వాళ్ళకి తెలిసేది, బలి ఇచ్చే గొర్రెపిల్లనే మాత్రమే వాళ్ళు ఆ గుడ్డలతో చుట్టి ప్రత్యేక పెడతారంట. అలాగా యు సీ దట్ నౌ. వాళ్ళకి అర్థమైపోయిందంట, అమ్మా కాబట్టి ఈయనే లోక రక్షకుడు. యు సీ దట్. దట్స్ ద రీజన్ వై the angel went to the
షెపర్డ్స్, బికాస్ దే నో దట్ ఇట్ ఈస్ ద సాక్రిఫిషియల్ ల్యాంబ్. అంటే యూ నీడ్ ఎ సాక్రిఫైస్. నేను యేసుని అంగీకరిస్తున్నాను, ఏదైనా అవనే, నేను రెడీ, సాక్రిఫైస్. God will give you power over it. Jesus became a sacrifice to die and he got power over death. దేన్నైతే నీవు త్యాగించేస్తావో దాని మీద 100 రెట్ల అధికారం దేవుడు నీకు ఇస్తాడు. That will surrender to you. ఎంతమందికి అర్థమైంది? You see that now? Is somebody blessed today? Yeah, you need to sacrifice. Prepare yourself every day. ఉదయం సాయంకాలం prepare. This life is a life of preparation. పుట్టుకతోటే ప్రిపరేషన్. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు పుట్టిందే ప్రిపరేషన్ కోసం అనండి. ఇక్కడ ప్రిపేర్ అవ్వకపోతే there are dark places, levels of hell. He came to take you to heaven. Better be prepared on this planet, even from today. Yeah, prepare every day. Sunday, receive a nice fresh sermon. Then again, prepare. Somebody say prepare and prepare. So the lamb was a sacrificial lamb. How many of you understood the mystery? Yeah. So Christmas is for sacrificial people. పక్కన వాళ్ళు చెప్పండి, no compromise. It is for sacrificial people అనండి. Yeah. Some sort of sacrifice will be there. మేరీ అనుకుంది, జరిగితే జరగని, I will carry this baby in my womb. రాళ్ళతో కూడా చంపుతారా, వెలివేస్తారా, చేయని, I will carry. She became the mother of Jesus. You see, now you may be thinking, God, మరియతో ఉన్నావు, నాతో ఉన్నావా? So the powerful Christmas message is Emmanuel. Emmanuel అనండి, ఆయన పుట్టింది ఎందుకో తెలుసా? మనతో ఉండడానికండి. అంతకుముందు ఆ దేవుడు పేరు కూడా ఉచ్చరింపలేకూడదు మనం. దాన్ని తప్పుగా ఉచ్చరిస్తే ఏం చేస్తారంట? రాళ్లతో కొట్టి చంపుతారు. యేసు ప్రభు వారు ఆ తండ్రి నేను ఏకమై ఉన్నామంటే ఏం చేశారు వాళ్ళు? రాళ్లతో కొట్టి చంపుతున్నారు. ఆయన నా తండ్రి అంటే, నో, హీస్ నాట్ యువర్ ఫాదర్, హీస్ గాడ్. గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, గాడ్ ఆఫ్ జాకోబ్. ఈ కొత్త నిబంధనలో ఆయన నీలో ఉండి పరిశుద్ధాత్మ నీలో పెట్టి రక్తముతో ముద్ర వేశాడు. అందరూ అనుకుంటారు నువ్వు పడిపోతే వెళ్ళిపోతాడు ఆయన. పడిపోతే వెళ్ళిపోతాడా? ఎంతమంది మీరు తప్పులు చేస్తే మీ తల్లి వదిలేస్తుంది మిమ్మల్ని, తండ్రి వదిలేస్తాడు, కవర్ చేసి మా అబ్బాయి ఇంకా మంచిగా బిల్డప్ ఇస్తారు. సో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అప్పుడు బాధపడి నిన్ను కవర్ చేసిన తర్వాత, ఎందుకు అలా చేసావు, నేను ఉన్నానని తెలీదా, నువ్వు ఎందుకు మర్చిపోయావు? ప్రభు లాస్ట్ వీక్ అంతా ప్రేయర్ చేసుకోలేదు. అవును, అందుకే ఈసారి ప్రేయరే కాదు, ఒక రోజు ఉపవాసం కూడా ఉండు అని పరిశుద్ధాత్మ నేను హెచ్చరిస్తాడు. హీ విల్ లిఫ్ట్ యూ అప్, బ్లెస్ యూ, కవర్ యూ. నువ్వు ఇంకా నీతిమంతుడివే అంటాడు, నువ్వు ఇంకా పరిశుద్ధుడివే అంటాడు. ద హోలీ స్పిరిట్, యు ఆర్ స్టిల్ రైచస్, యు ఆర్ స్టిల్ హోలీ, క్యారీ ఆన్, ఐఎమ్ కవరింగ్ యూ. చూడండి, బంధువులు వచ్చినప్పుడల్లా పిల్లలు ఫ్రెష్గా తప్పులు చేస్తూ ఉంటారు. నేను రాత్రి గొడవ అయింది, ఏం లేనట్టు ఇంట్లో అంతా డబ్బాలు కొడతా ఉంటారు. అలాగే దేవుడు కూడా నువ్వు చేస్తున్నా, నిన్ను ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు, లోకానికి నేను నీతిమంతుడిగా చూపిస్తానే ఉంటాడు. నువ్వు దాన్ని ఉపయోగించుకొని త్వరగా నువ్వు ఎదిగితే బాగుంటావు. లేకపోతే ఆ మనస్సాక్షి గట్టిగా అయిపోయింది అనుకోండి, నీ జీవితం ఓడలా బదులవుతుంది. అంటే ఎలా అవుతుంది? చిన్నగా ఉన్నప్పుడు అవమానం వస్తే వేరు, పెద్దయ్యాక అవమానం వస్తే వేరు. యూ షుడ్ బి కేర్ఫుల్. అన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలంటే హృదయం. దానికి ఏ సంబంధించింది? అది మనస్సాక్షికి సంబంధించింది. సో డోంట్ ప్లే చైల్డిష్ గేమ్స్ వెన్ యు ఆర్ గ్రోయింగ్. సమ్ పీపుల్ డోంట్ గ్రో, ఇన్ఫాక్ట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. ఎందుకో తెలుసా? నీ మనస్తత్వం కూడా చిన్నదే, నువ్వు ఇంకా ఎదగలేదు, అందుకే నువ్వు ఎదగట్లే. నువ్వు ఎదిగితే ఒకవేళ నువ్వు చేసిన దానికి అవమానం వస్తే దేవుడు మనకి ఇంకా ఎక్కువ అవమానం వస్తుంది. అందుకే పౌలు అంటాడు, ఎంతమందిని రక్షించి ఒకవేళ నేను పడిపోతాను మన శరీరాన్ని ఏం చేస్తున్నాడంట? నలగొట్టుకుంటున్నాడు. హీ వాస్ ప్యూరిఫైయింగ్ హిమ్సెల్ఫ్ బై ఫాస్టింగ్, బై ప్రేయింగ్. యు సీ దట్? సో రిప్యుటేషన్, ఇఫ్ యూ వాంట్ టు గ్రో బిగ్, బీ కేర్ఫుల్. ఏదైనా సరే గొప్పగా ఎదుగుతున్నావా, బీ కేర్ఫుల్. యూ షుడ్ బి మోర్ కాషియస్. నీ శరీరాన్ని దానికి తగ్గట్టు నలగొట్టుకునే కెపాసిటీ ఉంటేనే అడుగు నన్ను ఆశీర్వదించమని, లేకపోతే అడక్క. ఓన్లీ బ్లెస్సింగ్ అడిగావా, నీ జీవితము ఎలా బదులవుతుందంట? ఓడ బదులైనట్టు అవుతుందంట. పడవ, చిన్న పడవ మునిగిపోతేమని పట్టుకొని వచ్చేయచ్చు, ఎవరికి తెలియదు. ఓడ బదులైతే చూడండి, చాలా పడవలు మునిగిపోయాయి. కానీ ఒక పడవ చెప్పండి అండి, మీరు అందరూ ఏ పడవ చెప్తారు? టైట్. చూసారా, చిన్న చిన్న పడవలు కొన్ని వేల లక్షల పడవలు మునిగిపోయాయి. ఒక్కటి తెలుసా? అందుకే నన్ను గొప్పగా ఆశీర్వదించు అనే ముందు 10 సార్లు ఆలోచించుకొని అడుగు. నీ శరీరాన్ని నలగొట్టుకోవడం, ఉపవాసం ఉండడం, ప్రార్థించడం అలవాటు అయిపోయిందా? అడుగు, అడగకుండానే ఏదైనా ఇస్తాడు దేవుడు. ఇఫ్ యూ ప్యూరిఫై అండ్ సాంక్టిఫై యువర్ సెల్ఫ్, గాడ్ విల్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యు ఆస్క్ అండ్ థింక్. యు ఆర్ రెడీ ఫర్ దట్ టు హ్యాండిల్ ఇట్. బి కేర్ఫుల్ of people's glory. Be careful of fame. Is somebody getting blessed? I'm giving you some keys for your life. Now, Emmanuel anand, దేవుడు మనకు తోడుగా ఉన్నాడా? Let us see how God is with you even from the Old Testament. Okay, let us see Moses. మోషే తోటి దేవుడు తోడుగా ఉన్నాడు మనందరికీ తెలుసు. అయితే ఒక మాట అంటాడు ఇక్కడ దేవుడు, నేను నీకు ఉంటాను, నీకు తోడుగా ఉంటే. ఫస్ట్ మోషే అనేక రకాల కంప్లైంట్ ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 3, Exodus 3:11-12. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపినంటకు ఇది నీకు సూచన. అది ఏమంటున్నాడు? నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు. ఎందుకులే ప్రభు, ఎందుకంటే ఒకప్పుడు చంపేశాడు మొత్తం. ఆ రాజు ఆ సైన్యానికి కమాండ్ ఇచ్చాడు, చంపేయండి మోషేని, ఎక్కడ ఉన్నాను. పారిపోయాడు మోషే. ఇప్పుడు దేవుడు వచ్చి నేను పంపిస్తానంటే భయం ఉంటుందా, పోతుందా? ఎక్కడో కొంత భయం ఉంటుంది. యా, ద ఫియర్ విల్ బి దేర్. అందుకని మోషే నేను అంతటి వాడిని అంటాడు.
తర్వాత చూద్దాం 4వ అధ్యాయానికి వెళ్దాం 10 నుంచి 12. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరని కాను. ఏదో కొంక ఫస్ట్ ఏమో నేను ఎవరిని అంటాడు, ఇప్పుడు ఏమంటాడు, నాకు నాలుక ఏమొచ్చేసింది, ఐఎమ్ స్టామరర్, ఐ కెనాట్. కరెక్టే, నువ్వు వాడుకుంటావు, కానీ నేను అసలు మాట్లాడలేను కదా, నా బేసిక్ ఫౌండేషన్ బాగాలేదు. ఒక మాట అంటాడు, నేను మాట నేర్పరిని కాదు, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడినని యెహోవా చెప్పగా, ఐఎమ్ స్టామరర్, ఐ కెనాట్ టాక్, ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్. ఒకప్పుడు నేను రాజుని. మీకు తెలుసా, ఒకప్పుడు మోసెస్ వాజ్ అన్ ఒరాటర్. ఒరాటర్ అంటే తెలుసా మీకు? స్పీచ్ ఇచ్చేవాడు, అందరినీ కూర్చోడు. ఒరాటర్స్ అంటే ఏంటంటే బాగా చూడండి, మనం ఎవరు బాగా మాట్లాడతారో వాళ్ళని స్పీకర్స్గా పెడతారు, అవునా? దోస్ హూ క్యాన్ స్పీక్ ఫ్లూయెంట్లీ. ఒకప్పుడు మోషే అటువంటి తలాంతలు కలిగిన వాడు. తర్వాత 40 సంవత్సరాలు ఏమైందో, కొన్ని భయాలు, కొన్ని మరణ భయాలు, వేదనలకు వెళ్ళిపోయి హీ లాస్ట్ హిస్ పవర్ ఆఫ్ ఒరాటర్. ఫర్గెట్ దట్, హీ ఈవెన్ బికెమ్ ఎ స్టామరర్. నాలుక మాంద్యం నోటి మాంద్యం వచ్చేసిందంట. ఉన్న ఫ్యాక్ట్ చెప్పేస్తున్నాడు, చదవమ్మా. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము 11వ వచనం. యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవా మానవునికి నోరిచ్చిన వాడెవడు? ఆ కడుపు ఇచ్చిన వారెవరు? ఆ ఉద్యోగం ఇచ్చిన వారెవరు? ఆ వివాహం చేసిన వారెవరు? మోగవానినేమి, చెవిటివానినేమి, దృష్టి గల వాళ్ళనేమి, గుడ్డివాడిని పుట్టించిన వాడెవడు? ఇట్స్ ఓన్లీ ఐ అలౌడ్ ఇట్ ఇన్ ద ఎర్త్, ఐ అలౌడ్ ద కర్స్ టు మల్టిప్లై, టు రివీల్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్. ఆ శాపాన్ని, ఆ చీకటిని నేనే దానికి ద్వారం ఓకే చేయమన్నా. నువ్వు తప్పు చేసా, ఓకే కంటిన్యూ అవ్వమని చెప్పాను. ఎందుకు? తుదకు నా కుమారుడు ద్వారా అన్ని ఆశీర్వాదంగా మారడానికి. అయితే ఇక్కడ దేవుడు ఒక మాట అంటాడు, పుట్టి నేనే కదా. 12 చూద్దాం. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పాను. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? కాబట్టి వెళ్ళి. ఇంతకేమో నేను నీకు తోడుగా ఉంటానంటేనేమో నా నోరు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నీ నోటికి తోడై ఉంటాడంట. దేనికంట అంటే ఈ నాలుగుకి లోపల ఉండే వోకల్ కార్డ్స్కి తోడుగా ఉంటాడంట దేవుడు. సో గాడ్ ఈస్ టెల్లింగ్, ఐ విల్ బీ విత్ యువర్ మౌత్. సో వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్? చూద్దాం. ఆ తర్వాత మళ్ళా దేవుడు ఇంకొక వచనములు ఏమంటాడో తెలుసా? 15 చూద్దాం ఒకసారి. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. మళ్ళా చెప్తాడు, నేను నీ నోటికి తోడై ఉంటాను, అహరోన్ నోటికి కూడా తోడై ఉండాలి. సో గాడ్ ఈస్ టెల్లింగ్ నౌ దిస్ క్రిస్మస్, నేను ముసలివాడిని, నేను కన్యకని, ఎలా కనను? దిస్ ఈస్ అ ప్రాబ్లం, దిస్ ఈస్ అ ప్రాబ్లం. నా నోరు ఇదొక ప్రాబ్లం. జెర్మియా ఏమంటాడో తెలుసా? ఇర్మియా చాప్టర్ 1 from verse 5. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. మోషే ఏమో నాకు 4 మంది అంటున్నాడు. ఇర్మియా ఏమంటున్నాడు? నేను బాలుడను. యు సీ, ఎవ్రీ సూపర్ న్యాచురల్ హ్యాస్ ఎ ఫిజికల్ డెఫిషియన్సీ. చాలా మంది మనం లాజికల్గా చూస్తాం, ఇంటర్వ్యూలో అన్ని బాగుంటేనే తీసుకుంటాం. కానీ దేవుడు, గాడ్ చూసెస్ ద డిస్క్వాలిఫైడ్ అండ్ దెన్ హీ ఎంపవర్స్ ఇట్ సూపర్ న్యాచురల్లీ బై క్వాలిఫికేషన్. సో ఇఫ్ గాడ్ కాల్స్ యూ, యువర్ డిస్క్వాలిఫికేషన్ ఈజ్ ఆల్సో ఎ క్వాలిఫికేషన్. హల్లెలూయా. సో ఎ ప్రామిస్, ఏదైనా దేవుడు వాగ్దానాలు ఎందుకు నెరవేరువో తెలుసా? చాలా మంది జీవితాల్లో ద ప్రామిసెస్ ఆర్ సూపర్ న్యాచురల్. ద ప్రామిసెస్ ఆర్ సూపర్ న్యాచురల్, దే ఆర్ పవర్ఫుల్ అండ్ సూపర్ న్యాచురల్. ఇక్కడ ఏమంటున్నాడు? నేను బాలుడను. గిద్యోను ఒక మాట అంటాడు, 6వ అధ్యాయం, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 14 నుంచి 16. వాట్ డస్ గిద్యోన్ సే? అంతటి యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రంలో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. చిన్న ట్రైబోడ్నే నన్ను ఎలా వాడుకుంటావు? జకర్యాలో ఇక్కడ ఒక మంచి యాజకుడిని పిలుస్తున్నాడు. యాజకుడి పేరు యెహోషువ, జాషువా ఈ యాజకుడు. ఈ యాజకుడు ఏమంటాడు? అయ్యా, నా పాస్ట్ బాలేదు, నా గతమంతా భయంకరమైన గతం, నేను చాలా పొరపాట్లు చేశాను. హౌ క్యాన్ ఐ బై క్వాలిఫైడ్ ఫర్ ఎ ప్రీస్ట్? హీ విల్ కవర్ యూ, జస్టిఫై యూ, అండ్ ద హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు? నీకు ఇంకా ప్రార్థన మీద ఆశ పెంచుతాడు, వాక్యం మీద ఆశ పెంచుతాడు, ఉపవాసం మీద ఆశ పెంచుతాడు. ఈ క్రిస్మస్ నుంచి అనేకులకు ఉపవాసం మీద ఆశ పెరుగును గాక. You know, fasting is a very powerful weapon. Let your children be habituated to that. That's where which will remind them heaven is their final destination. What is your final destination? Heaven. Okay, let's thank God and let's pray. I pray this Christmas, Father, I bless them. Lord, bless their hand. అయ్యా 7 మార్లు
ఏలియా ప్రార్థించినప్పుడు వర్షాన్ని తీసుకొచ్చావు. 7 మార్లు అయ్యా అదే ప్రవక్త ములగమని చెప్పినప్పుడు నయమానుని బాగు చేశావు. లార్డ్ 7 times, when they eat this 7 times, grant to them. ఆ బలహీనతను బలముగా మార్చండి, ఆ అప్పులను తీసివేయండి, ఆ వ్యసనాలను వారు జయించి అయ్యా నూతనమైన ఆశీర్వాదాలతో ఈ సంవత్సరం అంతా నూతన సంవత్సరాలకు ఎంటర్ అయ్యేటట్టు పరిపూర్ణ స్వస్థత, విడుదల దయచేయండి. నజరేయుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. సంబడి సే హ్యాపీ క్రిస్మస్ జీసస్.